హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన పుష్ప సాంగ్ వర్సెస్ మన దేవరా సాంగ్ భయ. నిజానికి ఒకటి ఫైర్ ఒకటి ఫేర్, రెండిటికి పొంతన వేరే అయినా కూడా సాంగ్లో అయితే మాత్రం నాకైతే పుష్ప సాంగ్ అయితే నచ్చింది భయ. నిజానికి దేవరా సాంగ్ కంటే చాలా బాగా నచ్చింది పుష్ప సాంగ్. అది ఎందుకు అనేసి ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. ముందుగా అయితే మనము దేవరా సినిమాలోని ఫియర్ సాంగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ. నిజానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బాగానే ఉన్నా కూడా అసలు ఎక్కడ కూడా ఎన్టీఆర్ అన్న కనపడలేదు సాంగ్లో. ఏదో ఒక చోట అలా కనిపించి వెళ్ళిపోయాడు అని చెప్పేసి విమర్శలు అయితే వచ్చావయ్యా. అలాగే ట్రోల్స్లో కూడా ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం అనిరుద్ధ్ కనిపించాడు, హీరో కనపడలేదు, నువ్వా హీరో ఆయన అని చెప్పేసి కూడా మాటలు అయితే వచ్చావయ్యా. అలాగే ఇంకోటి ఏంటి అంటే మనకు మ్యూజిక్ పరంగా చూసుకున్నా కూడా అనిరుద్ధ్ అయితే చాలా మోసం చేశాడని చెప్పేసి కూడా వచ్చాయి. అంటే కాపీ ట్యూన్స్ కూడా కొట్టాడని చెప్పేసి కూడా విమర్శలు అయితే వచ్చాయి. కాకపోతే ఎలా ఉన్నా కూడా సాంగ్ అయితే ఒక మాదిరిగానే ఉంది భయ. నాకు తెలిసినంత వరకు 5 రేంజ్లో ఏం లేదు, సాంగ్ అయితే ఒకసారి వినొచ్చు అన్న టైప్లో అయితే ఉంది భయ. ఇప్పుడు వచ్చేసి పుష్ప 2 సాంగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ. నిజానికి పుష్ప 2 సాంగ్ సినిమాలో పుష్ప 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 అంటూ తప్పించి వేరే ఎక్సైటింగ్గా అయితే ఏం లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు. కాకపోతే చాలా వండర్ఫుల్గా అయితే సాంగ్ అయితే అందరికీ నచ్చడం అయితే జరిగింది భయ. నిజానికి ఒక ట్రెండ్ ఆఫ్ వేలో అయితే వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ స్టెప్పులు కానీ అల్లు అర్జున్ గారి స్టెప్పులు కానీ ఇది చాలా బాగుంది. అలాగే డిఎస్పి గారి మ్యూజిక్ కానీ చాలా రోజుల తర్వాత ఒక కంబ్యాక్ అన్నట్టుగా చూపించడం అయితే జరిగింది భయ. దానికి తగ్గట్టే పుష్ప 2 సినిమా సాంగ్లో నిజానికి అల్లు అర్జున్ అన్నని ఒక హై రేంజ్లో అయితే చూపించాడు భయ. ఒక సింపుల్ స్టెప్పులేవే, కాకపోతే ఒక హై ఎనర్జీ స్టెప్పుల్లాగా కనిపించాయి మనకి. అక్కడైతే పుష్ప సినిమాకి రావడం అయితే ఆ సాంగ్ అయితే రావడం అయితే జరిగింది భయ, మంచి మార్కులు. నిజానికి ఈ 2 సాంగుల్ని ఒక్కటిగా పోలిస్తే ఎందుకు ఇది తక్కువ ఇది ఎక్కువ అంటే దేవరా ఫియర్ సాంగ్లో అసలు మొత్తానికే ఎన్టీఆర్ అన్నని ఒక్కసారి కూడా చూపించలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగున్నా కూడా లిరిక్స్ కూడా ఏ మాత్రం అర్థం కాలేదు. అలాగే సేమ్ టైం అసలు ఎన్టీఆర్ అన్న మాస్ స్టెప్పులు, మాస్ మాస్ యాక్షన్ అంటే పాటలు ఏదైనా చూపిస్తారేమో ఫియర్ సాంగ్ అనగానే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు భయ. కానీ అక్కడ అవేమీ లేవు. అయితే అల్లు అర్జున్ అన్న పుష్ప 2 సాంగ్లోకి వచ్చే కొందరికి అసలు అక్కడ ఫైర్ లేకపోయినా ఫైర్ అయితే చూపించినట్టయితే చూపించారు భయ మనకు ఆ సాంగ్లో. నిజానికి లిరిక్స్ నేను చెప్పినట్టు బాగా అంటే వెరైటీగా ఉన్నా కూడా పాటలో మనకు అల్లు అర్జున్ అన్న డ్యాన్స్ కానీ ఆయన చూపించిన విధానం కానీ అందరికీ నచ్చింది భయ. అందుకు పుష్ప 2 సాంగ్ అయితే ఎక్కువనే చెప్తాను. నేనైతే నిజంగా పుష్ప 2 సాంగ్కే ఓటేసాను భయ. మరి ఈ 2 పాటల్లో మీరే సినిమా పాటకైతే ఓటేస్తారు కింద కామెంట్లో మాత్రం తెలియజేయడం భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి